అందరికీ నమస్కారం. మన మార్కాపురం జిల్లాలో ఎరువుల పంపిణీ గురించి ఒక అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా 1,50,000 మంది రైతులు ఉండగా ఇప్పటికే ఏపీ ఎయిమ్స్ 2.0 ద్వారా దాదాపుగా 1,17,000 మందికి పైగా రైతులు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి దాదాపుగా ఈ నెట్ సోర్ ఏరియా చూసినట్టయితే కేవలం 4,000 హెక్టార్స్‌లో మాత్రమే ఇప్పుడు కాటను, అదేవిధంగా మెయిజ్, ఇతర పంటలు సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వర్షాధార ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మాన్సూన్ని బట్టి మనం నెట్ సోన్ ఏరియా అనేది ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చూసినట్టయితే మనకు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా దాదాపుగా 159 మంది రైతులతో మాట్లాడిన తర్వాత కొంతమంది రైతులు అధిక ధరలకు ఎరువులు కొంటున్నామని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అధిక ధరలతో పాటుగా ఇతర ఉత్పత్తులను కూడా కంపల్సరీ కొనాలని మరి ఎరువుల పంపిణీదారులు, విక్రయదారులు, హోల్సేల్, రీటైల్ డీలర్స్ అందరూ కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అధిక ధరలకు దాదాపుగా రూ. 450 లేదా రూ. 500 పైగా వారు అమ్మడం జరుగుతుంది అని కంప్లైంట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా కనిగిరి, గిద్దలూరు, పామూరు, ఈ పెదారవీడు, బెస్తవారిపేట ఈ మండలాలు ఈ రకమైనటువంటి ధోరణి కనిపిస్తోంది. ఇప్పటికే దీని మీద టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసి కొంత వారందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఈ ధోరణి అనేది కొనసాగడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఇప్పటికే ఒక డీలర్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వారి లైసెన్స్ను కూడా రద్దు చేసే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా మీరు ఏపీ ఎయిమ్స్ ద్వారా ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకుని ఏపీ ఎయిమ్స్ ద్వారా మాత్రమే ఈ ఎరువులను కొనుగోలు చేయాల్సిందిగా కోరడమైనది. అదేవిధంగా హోల్సేల్ డీలర్సు, రీటైల్ డీలర్సు మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో విడిగా అమ్మడానికి వీలు లేదు. మీరు ఖచ్చితంగా ఏపీ ఎయిమ్స్ ద్వారా మాత్రమే ఈ ఎరువుల పర్చేస్ లేదా సేల్ అనేది జరగాలి. అదేవిధంగా అధిక ధరలు అక్రమంగా నిల్వ ఉంచడము, అదేవిధంగా ఇతర ఉత్పత్తులు, అదనపు ఉత్పత్తులు ఎరువులతో పాటుగా కంపల్సరీ కొనాలి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. దీని మీద మరి ఎరువుల డీలర్స్ వారందరికీ కూడా హెచ్చరించడమైనది. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఈ కాటన్ క్రాప్ మాత్రం ఇప్పుడిప్పుడే మొదలైంది. అదేవిధంగా మెయిస్ క్రాప్, దీంతో పాటుగా రెడ్ గ్రామ్ కూడా ఇంకా సోయింగ్ స్టేజ్లో ఉంది. కాబట్టి యూరియా స్టాక్ సంబంధించి సఫిషియెంట్ స్టాక్ అవైలబుల్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ధరలకు అమ్మకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోంది. అధిక ధరలు అమ్మే వారి మీద కూడా ముఖ్యంగా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ వారు కూడాను అనేక దాడులు కూడా చేయడం జరిగింది. మరి యూరియా స్టాక్ అవైలబిలిటీని చూసినట్టయితే దాదాపుగా 12,000 మెట్రిక్ టన్స్ ఇప్పటికే మనకు అవైలబుల్గా ఉంది. అదేవిధంగా డిఏపి చూసినట్టయితే దాదాపుగా 4,400 టన్నులకు పైగా అవైలబుల్ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ముఖ్యంగా శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రవేత్తలు మనకు సిఫారసు చేసినటువంటి మోతాదు లేదా పరిమాణం మేరకు రైతులకు యూరియా, అదేవిధంగా ఇతర ఎరువులు కూడా అమ్మడం జరుగుతుంది. దయచేసి రైతులందరూ కూడా ఏపీఎంస్ ద్వారా మీ రిజిస్ట్రేషన్ చేసుకుని మరి ఈ విషయంలో కంపల్సరీ మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎరువుల పంపిణీకి సంబంధించి ఎవరైనా అధిక ధరలు, అక్రమ నిల్వలు, అదేవిధంగా అదనపు ఉత్పత్తుల మీద ఇన్సిస్ట్ చేసినట్టయితే వారి మీద మాత్రం ఖచ్చితంగా మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.